ఇప్పుడు ఆయన రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి. కానీ మరి కొన్ని కామెంట్స్ చూస్తూ ఉన్నాం, కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎలాగైనా పెడతారండి, ఎందుకు చేయరు? ఇప్పుడు ఆయన వచ్చింది ఏదో వేల కోట్ల ఆస్తులు వెనకేసుకొని మనం పెద్దవాళ్ళు అయిపోవాలి, కుబేరులు అయిపోవాలని కాదు కదా. అదంతా ఆ బుద్ధి మీకుంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారో మీకుండి ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషి రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి. రాకముందే కౌలు రైతులకు ఒక్కొక్కరికి ఎంతమంది ఎంత ఇచ్చాడండి. సో వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయడండి? అంటే పదవి వ్యామోహం ఉందనుకుంటున్నారా మీరు? లేదు కాదు, అంటే మేము కామెంట్స్ చూసాం, అంటే వాళ్ళకి ఓట్లేసి గెలిపించిన ఉంది కదా, స్కామ్ అన్నమాట. అది ఒక టీం ఉంటుంది, ఆ టీం వచ్చేసి ఎవరైనా మాట్లాడారనుకో, సో దీని గురించి ముందు ఇలా పెట్టండి అని చెప్పేసి వాళ్ళంతా పెట్టిస్తూ ఉంటారు అనమాట. ఒక 500 మంది చేత ముందు పెట్టిస్తే దాని తర్వాత అందరు ముందు అవే కామెంట్స్ కనిపిస్తాయి. ఆ కామెంట్స్ కనిపించి అందరూ మా ప్రజలు నిజం అనుకుంటారు, మీ ఓటర్లు నిజం అనుకుంటారు. అయ్యో నిజంగా ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయకుండా? పంచాయతీ రాజ్ ఆయనకి ఇచ్చినటువంటి దానికి ఆయన సమర్థవంతంగా చేయట్లేదా? గుండెలు మీరు చేసుకొని చెప్పండి. 90 సంవత్సరాల మొన్న రీసెంట్ గా చూసావా కవ్వని, ఆయనకి భోజనం పెట్టి ఆమెను ఎంత హక్కును తెచ్చుకున్నాడో చూడలేదా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా?